హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా ఓటమి అయితే పాలైంది. 34 రన్స్ తేడాతో ఐర్లాండ్ ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో మరి ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడతాడు అనుకుంటే వైభవ్ సూర్యవంశీకి అయితే చోటైతే కల్పించలేకపోయింది మేనేజ్మెంట్. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. 40 వరకు 3 వికెట్స్ అయితే పడగొట్టింది. ఎడైర్ 17 రన్స్ చేయగా డాక్రెల్ మాత్రం 12 రన్స్ అయితే స్కోర్ చేశాడు. టిమ్ టెక్టర్ 12 రన్స్ అయితే స్కోర్ చేశాడు. డాక్రెల్ మాత్రం గోల్డెన్ డక్గా వెనుదిరిగినప్పటికీ లోవర్ కండక్టర్ న్యూ కెప్టెన్గా ఎంపిక అయ్యాడు కదా. సో తను ఆ తర్వాత డిలీట్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరు మాత్రమే ఇన్నింగ్స్లో మంచి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి స్మాల్ క్యామియోస్ అయితే నమోదయ్యాయి. లోవర్ కండక్టర్ 50 రన్స్ చేయగా డిలీట్ మాత్రం 49 రన్స్ మాత్రం స్కోర్ చేయడం జరిగింది. ఇక హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, ఆ తర్వాత అక్షర్ పటేల్ 2 వికెట్లు, శివన్ దుబేకి 1 వికెట్ అయితే లభించింది. అయితే టీమిండియా ఈ మ్యాచ్లో చాలా వరకు మిస్ఫీల్డ్స్, కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు. షాట్ సెలెక్షన్ కూడా సరిగా లేదని చెప్పుకోవచ్చు వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు. దానివల్ల బౌండరీస్ కంటే వికెట్ల పతనమే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. సంజు శాంసన్ 5 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం అయితే జరిగింది. ఇషాన్ కిషన్ చేసింది 1 రన్ అయినప్పటికీ దాంట్లో 45 రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే 45 దగ్గర మళ్ళీ వికెట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. 45కి 1 వికెట్ కోల్పోయి మంచి పునాది పడింది అనుకుంటున్న టైంలో ఇషాన్ కిషన్ 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 3 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 50 రన్స్ వేసిన వెంటనే అభిషేక్ శర్మ తను అవుట్ అయినప్పటికీ తిలక్ వర్మ దగ్గర నుంచి శివన్ దుబే దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ అనేవి వచ్చాయి. అంతకుమించి ఎక్కువగా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే కాదు గైస్. సో శివన్ దుబే 25 రన్స్ వేస్తే తిలక్ వర్మ 19 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ కూడా మంచి నాక్స్ అయితే కన్వర్ట్ అయితే అవ్వలేకపోయాయని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ మెకార్తీ 1 వికెట్, ముండ్రా 2 వికెట్లు, ఆ తర్వాత న్యూ బౌలర్స్ తలా 3 అయితే వికెట్స్ అయితే పంచుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ T20 మాత్రం రేపు జరగబోతుంది. మరి రేపు జరగబోయే T20లో అయినా సిరీస్ని డ్రా చేయాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ నుంచి చేసిన మిస్టేక్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని అన్నీ కరెక్షన్ చేసుకోవాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.